నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు మిరియాల చారు రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఎప్పుడైనా జ్వరంగా ఉన్నప్పుడు గానీ, లేదంటే బయట ఇలా వెదర్ కూల్‌గా ఉన్నప్పుడు గానీ, నోటికి కమ్మగా, రుచిగా తినాలనిపించి సింపుల్‌గా చేసుకోవాలనిపించినప్పుడు ఈ చారు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే జీలకర్ర, 10-12 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చక్కగా మెత్తగా దంచుకోవాలండి. ఇది మిక్సీలో వేసిన దానికన్నా దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మిరియాల చారు మీరు వేడి వేడి అన్నంలో వేసుకున్న చారు చల్లబడిన తర్వాత కూడా చాలా బావుంటుంది. పిల్లలకి డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా ముక్కు గట్టిగా పట్టినప్పుడు అంటే జలుబది వచ్చినప్పుడు కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. సో, ఇది మనం దంచుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి కాస్తంత పోపు సామానండి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని దీంట్లోనే ఎర్రగా కొంచెం పెద్దగా ఉన్న టొమాటో తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఈ ముక్కలు మెత్తగా మగ్గినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ స్టేజ్‌లోనే కాస్తంత సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి. చూసారా? ఇలా 2 నిమిషాలకే టొమాటో మెత్తబడిపోతుంది. ఇలా మెత్తబడిన టైంలోనే మనం ముందుగా నానపెట్టి తీసుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రసాన్ని. ఆ రసం కూడా ఇక్కడ యాడ్ చేసుకొని దీంట్లో మరి కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని దీంట్లోనే మనం ముందుగా దంచుకున్నాం కదండీ! మిరియాలు, వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ వేసి ఈ పేస్ట్ అంతా ఒకసారి కలుపుకొని చివర్లో మనం గుప్పెడు కొత్తిమీర, అలాగే ఫ్రెష్ కర్రీ లీవ్స్ అండి. కరివేపాకు ఎంత ఫ్రెష్‌గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెష్ కర్రీ లీవ్ నేను వేసుకున్నాను. చివరిలో చిన్న ఇంగువ అండి. ఇది డైజెషన్‌కి చాలా మంచిది కదా! టేస్ట్ కూడా మారుతుందండి. అందుకనే కాస్తంత ఇంగువ కూడా వేసి ఒక్కసారి కలుపుకొని 3 అంటే 3 పొంగులు వచ్చినంత వరకు మరిగించుకుంటే మన వేడి వేడి మిరియాల చారు రెసిపీ రెడీ అయిపోతుందండి. వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుంది. దీనికి ఒక మంచి అప్పడం గానీ, ఆమ్లెట్ గానీ కాంబినేషన్ అద్దిరిపోతుంది అంతే. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మీరు ఈ ఛానల్ చూసి ట్రై చేస్తే మీకెలా కుదిరిందో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.